మోడీ ఇంటి పేరు వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పెద్ద ఊరట లభించింది. ఈ కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఈ రోజు తీర్పు వెలువరించింది. తాజాగా ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. రాహుల్ గాంధీ కేసులో స్టే విధించినందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వేషంపై ప్రేమ విజయంగా ఆయన అభివర్ణించారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తోందని ఆయన అన్నారు. కాగా 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గతేడాది సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన తిరిగి తన ఎంపీ పదవిని పొందే ఛాన్స్ ఉంది. రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడానికి కావాలని తప్పుడు సెక్షన్స్ పెట్టించి సూరత్ కోర్టులో 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టు, తద్వారా పార్లమెంటు సభ్యత్వం రద్దు అయ్యటానికి కావాల్సినటువంటి విధంగా తయారు చేసిన తప్పుడు కేసు సంబంధించి ఇవాళ భారతదేశ సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన దానికి నిజంగా ఈ దేశంలో అంతిమంగా న్యాయం గెలుస్తుందనే దానికి ఎందుకంటే ఉదాహరణ అవసరం. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం కోసం ఎంత పెద్ద ఎత్తున కుట్ర పడినప్పటికీ ఈ దేశంలో ప్రజలు న్యాయస్థానాలు అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి మంచి ఉదాహరణగా ఈ తీర్పుని ఈ స్టేని చూస్తా ఉన్నాం.